అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నంత పని చేశారు. ఇస్లామిక్ దేశం ఇరాన్పై యుద్ధం ప్రకటించారు. అణ్వాయుధాల పరిమితిపై చర్చలతో దారికి రాని ఖమేనీ రాజ్యంపై సైనిక చర్యకు దిగారు. ఇజ్రాయెల్తో కలిసి అమెరికా సైన్యం దాడులు చేపట్టినట్టు తెలిపారు. అమెరికాకు ప్రమాదం పొంచి ఉన్నందునే దాడులు చేసినట్టు పేర్కొన్నారు. ఇరాన్ అణ్వాయుధాలను తయారు చేస్తుందని ఆరోపించారు ట్రంప్. ఇజ్రాయెల్పై హమాస్ చేస్తున్న దాడుల్లో ఇరాన్ హస్తముందని మండిపడ్డారు. The United States military began major combat operations in Iran. Our objective is to defend the American people by eliminating imminent threats from the Iranian regime, a vicious group of very hard, terrible people. Its menacing activities directly endanger the United States, our troops, our bases overseas, and our allies throughout the world. A short time ago, the United States military began operations in Iran. Our objective is to defend the American people by eliminating imminent threats from the Iranian regime, a vicious group of very hard, terrible people. Its menacing activities directly endanger the United States, our troops, our bases overseas, and our allies throughout the world. అణు ఒప్పందంపై చర్చలు ఫలించకపోవడంతో ఇరాన్పై దాడులకు ఆదేశాలు అందాయి. ట్రంప్ ఆదేశాలతో ఇజ్రాయెల్ బలగాలు ఇరాన్ రాజధాని టెహ్రాన్లో దాడులకు దిగాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ అందజేస్తారు. సురేష్, ఇరాన్పై క్షిపణులతో ఇజ్రాయెల్ యుఎస్ విరుచుకుపడ్డట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ట్రంప్ వైఖరేంటి? అంతర్జాతీయ నిపుణులు ఈ టాపిక్ పై ఏమంటున్నారు? మధ్యప్రాచ్య ప్రాంతంలో ఉద్రిక్తలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ లక్ష్యంగా దాడులు కొనసాగుతున్నాయి. ఇరాన్ సుప్రీం లీడర్ అయిన ఖమేనీ కార్యాలయం సమీపంలో కూడా క్షిపణి దాడి జరిగింది. ఖమేనీ హిల్, అలాగే హెడ్ క్వార్టర్స్, రక్షణ శాఖ, ఇంటెలిజెన్స్ శాఖ ఖమేనీ పట్టుకోవడమే లక్ష్యంగా ప్రయత్నాలు ఇటు ఇజ్రాయెల్, అమెరికా కొనసాగుతుంది. ఇంకా ఇప్పటికీ ప్రత్యక్షంగా భారీ యుద్ధం ప్రారంభం కానప్పటికీ ఇప్పుడు మిసైల్స్ తో దాడులు జరుగుతున్నాయి. మరోవైపు ఇటు ఇరాన్ ఇజ్రాయెల్ పై కూడా దాడులు చేసేందుకు సిద్ధమవుతుండటంతో ఇరాన్ దాడులకు అడ్డుకునేందుకు ఇజ్రాయెల్ ఇప్పటికీ పూర్తి స్థాయిలో సన్నద్ధమైంది. దానికి సంబంధించి ఎయిర్ ఫోర్స్ ను కూడా బంద్ చేయడం జరిగింది. దీంతో ఇటు ఇరాన్ లో దాడులు కొనసాగుతున్న కారణంగా హైలైట్ ప్రకటించారు. అటు ఇజ్రాయెల్ లో కూడా హైలైట్ ప్రకటించారు. మరోవైపు ఇరాన్ లో ఖమేనీ బంకర్లోకి ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. టెహ్రాన్ నగరంలో ఆయన ఉన్నారా లేదా అంటే ఇంకా ఎటువంటి స్పష్టత లేదు. ఇరాన్ సంబంధించి సుప్రీంగా వెళ్ళడం జరుగుతుంది. టెహ్రాన్ లో హైలైట్ ప్రకటించారు. జగత్తర రక్షణ వ్యవస్థలను కూడా పూర్తి స్థాయిలో స్థానిక వర్గాలు ప్రజలకు హైలైట్ చేసి ఎప్పటికప్పుడు సమాచారాన్ని మిసైల్ సంబంధించి ఇవ్వడం జరుగుతుంది. కీలక ప్రభుత్వ భవనాల వద్ద కూడా సైనిక మరణాలను భారీగా ఇరాన్ పెంచడం జరిగింది. అలాగే ఇరాన్ ప్రభుత్వ అధికారికంగా ఎటువంటి ఈ దాడుల విషయంపైన ధృవీకరించడం, ప్రస్తుతం అయితే అందరినీ కూడా ప్రజల్లో అందరూ అయ్యేట్లో ఉండాలి, ఇంటికి పరిమితంగా ఉండాలని చెప్పి కూడా ఇరాన్ ప్రకటించడం జరిగింది. అమెరికా, యూరోప్ దేశాలు ఈ విషయం పైన నిశ్చితంగా ఇజ్రాయెల్ చేసినటువంటి దాడులు గమనించడం జరుగుతుంది. ఖమేనీ లక్ష్యంగా దాడులు కొనసాగుతున్నాయి. అయితే ఇటు అమెరికా మాత్రం ఇరాన్ న్యూక్లియర్ కి సంబంధించినటువంటి చర్యల్లో ముందుకు తీసుకువెళ్తుంది. దీనివల్ల ఇటు ఇజ్రాయెల్ కి అటు మరోవైపు అమెరికాకు సంబంధించినటువంటి స్థావరాలకు అమెరికాకు తీవ్రమైనటువంటి ఆందోళన పెంచి ఉందనేటువంటి ఉద్దేశంతో ఈ దాడులకు అమెరికా ఈరోజు సిద్ధమవడం జరిగింది. ఉమర్, అయితే సురేష్, అంటే మాట వినకపోయేసరికి ఇరాన్ మీద ట్రంప్ ఈ విధంగా విరుచుకుపడే ప్రయత్నం చేస్తున్నారా? అంటే యుద్ధానికి ప్రకటించే ప్రయత్నం చేస్తున్నారా? లేదంటే అమెరికాకు ఇరాన్ సంబంధించి అమెరికా నాశనం చేసే ఇరాన్ ఉద్దేశంకి సంబంధించి ఈ విధంగా తీసుకుంటున్నారు? అంటే అణువాయుధాలు కూడా వ్యవస్థ ఉంది ఇరాన్ పక్కన, మరి దీనికి సంబంధించి ఈ నిర్ణయం తీసుకున్నాడు? న్యూక్లియర్ పైన ఇరాన్ ఇంకా ఇప్పటికీ కూడా పరిశోధన కొనసాగుతుంది. దాని కారణంగా చర్చలకు ఇరాన్ అమెరికాతో చర్చలకు సహకరించట్లేదనే ఉద్దేశంతో ఈ దాడులకు
వారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆయన వ్యాఖ్యల్లో కూడా ఇరాన్ గుప్తంగా ఈ సంబంధాన్ని పెంచుకుంటుందని చెప్పి నిఘా సంస్థల ద్వారా సమాచారం ఉందనే ఉద్దేశంతోనే ఈ దాడులకు ఉన్నామని చెప్పి డొనాల్డ్ ట్రంప్ చెప్పడం జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అమెరికా సంబంధించినటువంటి సైనిక స్థావరాలపై మిడిల్ ఈస్ట్ గానీ యూరోప్ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాటిపైన సైనిక అటు న్యూక్లియర్ సంబంధించినటువంటి అణు సంబంధాలను కూడా పెంచుకుంటుంది. దీనివల్ల అమెరికాకు చాలా ఇబ్బంది అనేటువంటి ఉద్దేశంతో ఈ రోజు డొనాల్డ్ ట్రంప్ ఈ చర్యలకు పూనుకోవడం జరిగింది. మరోవైపు ఇజ్రాయెల్ కూడా ఇరాన్ అణువాయుధాలను తయారు చేసుకుంటే ఇజ్రాయెల్ మనుగడకే పొంచి ఉంటున్నటువంటి ఉద్దేశంతో ఈ దాడులు కొనసాగిస్తుంది. అమెరికా ప్రజల భద్రత కోసం ముందస్తు చర్యగా సైన్యం ఈ దాడులు చేపట్టిందని చెప్పి డొనాల్డ్ ట్రంప్ చెప్పడం జరుగుతుంది. ఈ దాడుల ముఖ్య యుద్ధం కోసం కాదని ముఖ్య ఉద్దేశం ప్రత్యక్ష ముప్పును అరికట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పి మధ్యప్రాచ్యంలో జరుగుతున్నటువంటి ఉద్రిక్తతలపై డొనాల్డ్ ట్రంప్ చెప్పడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ సురేష్.